కాదు పాటలు పాడతాం. పాటలు పాడేది ఎందుకంటే ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం. నెక్స్ట్గా ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణము చేయడం. ఆశ్చర్య కార్యములు అంటే ఎవరు చేయలేని దాన్ని చేసడమే ఆశ్చర్యం. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడం ఆశ్చర్యం. మనందరం మెడికల్ ఫీల్డే కాబట్టి మీకు తెలుసు, బాగున్న వాళ్ళు బాగా చేస్తాం, బతుకున్న వాళ్ళు బాగా చేస్తాం, కానీ చచ్చిపోయిన వాళ్ళు బాగా చేస్తాం. అంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికించే శక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ఆశ్చర్యకారుడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఆయన ఆశ్చర్యకార్యాల గురించి సంభాషణ చేయడంట. దేవుడు ఏం ఆశ్చర్యకార్యాలు చేశాడు? చాలా చేశాడు తలుచుకుంటే. అందుకే నోట కూడా కింద నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనదు అంటే దేవుడు ప్రతిరోజు మనకి ఏదో ఉపకారం చేస్తూనే ఉంటాడు. మనకు కనపడే కాబట్టి కనపడని ఎన్నో. దేవుడు ఇలాగే మన జీవితంలో ఏం ఆశ్చర్యకార్యాలు చూద్దామనండి. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి స్త్రీ గురించి చూద్దాం. ఏ స్త్రీ అంటావా? నడుము వంగిపోయిన స్త్రీ. ఎప్పటి నుంచి? 18 ఏళ్ళ నుంచి, అంటే 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఎలాంటి దెయ్యం అంటే బలహీనపరచు దెయ్యం. ఆ బలహీనపరచు దెయ్యం ఆమెను ఏం చేసిందంటే ఆమె నడువుని వంగేటట్టు చేసింది. ఆమె ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండేనో, లేకపోతే నిలవబడలేకుండేనో. 18 సంవత్సరాల నుంచి తను ఎలా ఉందంటే వంగిపోయిన జీవితం, పడిపోయిన జీవితం, చక్కగా నిలవలేకుందంట. 18 సరే, ఒక ఆమెకి ఇప్పుడు ఎంత వయసు ఉండొచ్చు? 30 సంవత్సరాలు వేసుకున్నాం అనుకున్నాం. 10 సంవత్సరాలప్పుడు 12 సంవత్సరాలప్పుడు పట్టింది దెయ్యం. 18 సంవత్సరాలు 18 ఇయర్స్ తను ఎలా ఉంది? వంగిపోయిన స్థితి. ఈ రోజు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు వంగిపోయిన స్థితి. ఈ వంగిపోయిన స్థితిని చూసి అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు. బాగున్న వాళ్ళే మనం ఎక్కడికన్నా ఫంక్షన్ కన్నా ఊరికన్నా తీసుకెళ్తాం. ఇలాంటి వంగిపోయిన వాళ్ళు తీసుకెళ్తాం, మనకు అడ్డం బరువు అని పక్కన పెడతాం కదా. సరిగా ఆకాశాన్ని చూసాం, ఎన్ని రోజులు అవుతుందో కదా. ఎంత కష్టపడి ఉండిద్దో, నడవటానికి లేదు, ఎన్నిసార్లు కింద పడి ఉండిద్దో, సరిగ్గా కళ్ళు కనపడకుండా, కింద ముందే ఉండే కనపడకుండా. ఈ పడిపోయిన జీవితం లేకపోతే వంగిపోయిన జీవితాన్ని అయినా కానీ ఏం చేసిందంటే ఆమె దేవుని మందిరానికి వచ్చింది. మనలో చాలామంది అన్ని వెసులుబాట్లు ఉన్నా కానీ కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ, మందిరం పక్కన అయినా కానీ మనం మందిరానికి రాము. కానీ 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్థితిలో ఉన్నా కానీ ఆమె ఒక్కసాటికి వచ్చినదే ఎక్కడికంటే సమాజ మందిరం. ఆ సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఏం చేసిందంట? ముందుగా కూర్చుంది. అందుకే 18 ఏళ్ళ నుంచి బాధపడుతున్నామని ముందు కూర్చుంది ఆమె. ముందు కూర్చోవాలంటే ఎప్పుడు రావాలి? ముందు రావాలి. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు, వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారు. అంటే యేసు ప్రభువుకి ఆమె ఏం చేస్తుంది? విజిబుల్గా ఉంది, కనపడుతుంది. యేసయ్యకి అక్కడ కనపడుతుంది. కనపడినప్పుడు ఆయన చూసి ఏమన్నాడంటే, ఇప్పుడు 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. ఆమెతో చెప్పి యేసు ఆమెను చూచి నెక్స్ట్ ఏం చేశాడంటే రమ్మని పిలిచాడు. మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే చూచే దేవుడు. రెండోది మాట్లాడి అంటే పిలిచే దేవుడు. ఫస్ట్ ఏం చేశాడంటే చూశాడు కదా. చూసిన తర్వాత ఏం చేశాడు? రమ్మని పిలిచాడు. ఇప్పుడు పిలిచిన ఆమెను ఏం చేశాడంటే యేసు ప్రభు ఆమె బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఎక్కడైనా ఇక్కడ ఈ సందర్భంలో ఆమె నాకు రోగం తగ్గాలని మందిరికి వచ్చిందా? నాకు బాగుపడాలని మందిరానికి వచ్చిందా? యేసయ్య నన్ను బాగు చేయ, దావీదు కుమారుడా దాటిపోకని గుడ్డోడు అన్నట్టు ఏమో అడగలా. కానీ యేసయ్య ఆమెను చూచి ఆమెను పిలిచి ఆమెను ఏమంటున్నాడు? నీ బలహీనత నుండి నీవేం చేస్తానంట? విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు 13వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. దేవుణ్ణి మహిమపరచను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. ఈమె దేవుని మహిమపరచడానికి గల కారణం ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న తన జీవితం చక్కగా ఉంది. పడిపోయిన తన జీవితం, వంగిపోయిన తన జీవితం, ఎవరూ బాగు చేయలేరు అనుకున్న తన జీవితం, అసలు తను ఊహించలేదు తను బాగుపడతా అని. కానీ ప్రభు ఆమెను చూసి ఏం చేశాడంటే బాగుపరిచాడు, చక్కగా నిలవబెట్టాడు. చక్కగా నిలవబెట్టడం వల్ల ఆమె ఏమైంది? నుంచుంది. అందుకని ఏం చేస్తుంది? ఆమె దేవుణ్ణి ఆరాధన చేస్తుంది, లేకపోతే మహిమపరుస్తుంది. ఇప్పుడు మనం దేనికి మహిమపరచాలి? దేవుణ్ణి ఏమని ఆరాధన చేయాలి? మనం కూడా పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, మనం కూడా అలాంటి జీవితంలో ఉన్నప్పుడు ప్రభువు మన మందు కనికరపడి మనల్ని చూసి మన దగ్గరకు వచ్చి
పిలిచాడంట. ఈ పిలుపు చాలా గొప్పది. అందుకే చూస్తాడు పిలుపు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లేదా 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంది చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అక్కడ ఆమె వంగిపోయిన తన జీవితాన్ని చూసి యేసయ్య చూచి పిలిచాడు. ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పిలిచాడు? ఇప్పుడు చదువుదాం. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూచే దేవుడు అని చెప్పాం. నెక్స్ట్ ఎలాంటాడు? పిలిచే దేవుడు. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి పిలిచాడు? ఆమెనంటే వంగిపోయిన జీవితంలో నుంచి, పడిపోయిన జీవితంలో నుంచి, 18 సంవత్సరాల నుంచి బాగుపడుతున్న జీవితం నుంచి ఎప్పుడైతే తను మందిరానికి వచ్చిందో అప్పుడు పిలిచాడు. కానీ మనల్ని ఎప్పుడు దేవుడు బాగు చేశాడంటే, ఎప్పుడు మనల్ని పిలిచాడంటే లోకంలో అందరికన్నా వెర్రివారంగా ఉన్నప్పుడు, లోకంలో అందరికన్నా బలహీనులంగా ఉన్నప్పుడు, లోకంలో అందరికన్నా తృణీకరింపబడిన వారంగా ఉన్నప్పుడు, లోకంలో అందరికన్నా ఎన్నిక లేని వారిగా ఉన్నప్పుడు మనల్ని పిలవటమే మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చేసిన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇందుని బట్టి దేవుడు మనం ఆరాధించాలి, లేక దేవుడిని మహింపరచాలి. ఎందుకు మహింపరచాలంటే ఒకప్పుడు మన అందరూ, ఆమె ఎలా అయితే తృణీకరింపబడిందో, ఆమె ఎలా అయితే ఎన్నిక లేకుండా ఉందో, ఆ స్త్రీ ఎలా అయితే అందరి చేత చేదరించకుండా, ఇప్పుడు అలాంటి వాళ్ళు మన పక్కన కూర్చోబెట్టడానికి ఇష్టపడతామా? లేదు. అలాంటి వాళ్ళు మనం ఎక్కడికైనా తీసుకెళ్తామా? మన అడ్డమని పక్కన పెడతాం. అలాంటి వాళ్ళకి మనం చాలా మందిని చూస్తాం. కొన్నిసార్లు అనిపించింది ఇలాంటి వాళ్ళకి తిండి దండగా పైకి చెప్పపోయినా మనసులో అనుకుంటే వీళ్ళు ఎప్పుడు పోతారని. అలాంటి జీవితంలో తను ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ స్థితిని చూచి ఆమె ఎందుకు కనుపరపడి ఆమెను చూచి రెండవదిగా పిలిచాడు. ఇప్పుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఎలాంటి జీవితంలో ఉన్నప్పుడు? ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకరీతిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞానులను ఎంచుకోలేదు, తర్వాత గనులను ఎన్నుకోలేదు, గొప్ప వంశాలను ఎన్నుకోలేదు, కానీ వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎలాంటి వాళ్ళం? ఒకసారి చెప్పండి. ఎలాంటి వాళ్ళం? బలహీనులం, వెర్రివారం, తృణీకరింపబడిన వాళ్ళం, తర్వాత ఎన్నిక లేని వాళ్ళం. ఈ 4 ఉన్నాయి మన జీవితాల్లో. ఇలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిననియు నైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎలాంటి పిలుపుతో అంట? పరిశుద్ధమైన పిలుపుతో. ఎందుకు పరిశుద్ధమైన పిలుపుతో అంటే ఆయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడే పరిశుద్ధమైన పిలుపుతో పిలవగలడు. కాబట్టి ఆయన ఎలా? మన క్రియలను బట్టి కాదు, మనం ఏదో కాదు, మనం చేసిన దాన్ని బట్టి కాదు, తర్వాత తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. అంటే ఎప్పుడు? ఏ కాలం? అప్పుడు అనాది కాలం. ఇంకా ఈ జగత్తు పునాది వేయబడక ముందే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం మనం. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనందరం ముందుగా ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అనాది కాలమునే తన స్వకీయ సంకల్పం బట్టి ఏం చేస్తున్నాడు? ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకొని తన సంకల్పం బట్టి క్రీస్తు యేసు మన రక్షకుని, అంటే క్రీస్తు యేసు మన రక్షకుని అని తెలుసుకొని తన కృపను బట్టి మనలను పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. కృప అంటే ఏంటి? కృప అంటే అర్హత లేనోడికి అర్హత ఇవ్వటమే, అంటే అనర్హుడిని అర్హుడిగా మార్చడమే కృప. ఇప్పుడు మనం అర్హులం కాదు, మనం జ్ఞానులం కాదు, వెర్రివాళ్ళం, మనం బలవంతులం కాదు, బలహీనులం, మనం ఎన్నిక లేని వారం, తృణీకరింపబడిన వారం. కానీ దేవుడు మనల్ని అనర్హులు మనల్ని పిలిచి ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఏదన్నా ఒక పనిలో మనం చేర్చుకోవాలనుకుంటే మంచి బలమైన వాళ్ళు పెట్టుకుంటాం. ఏదైనా పనిలో మనం ఎవరైనా ఒక ఆఫీస్లో లేదా ఏదైనా హాస్పిటల్లో మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం, మంచి అందరిని మేనేజ్ చేయగలిగిన వాళ్ళని పెట్టుకుంటాం ఏదైనా జాబ్కి. కానీ దేవుడు అందరికన్నా తృణీకరింపబడిన వాళ్ళని, అందరికన్నా వెర్రివారిని, అందరికన్నా ఎన్నిక లేని వాళ్ళని, అందరికన్నా బలహీనుల్ని దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలవటమే మాత్రమే కాక తన స్వకీయ సంకల్పం చొప్పున మనల్ని ఏం చేశాడు? అనాది కాలంలోనే ఏర్పరచుకున్నాడు. ఎలాంటి పిలుపుతో పిలిచాడు ఇప్పుడు దేవుడు మనల్ని?
పరిశుద్ధమైన పిలుపు. ఆమెను ఎలాంటి పిలుపుతో పిలిచాడో తెలియదు, కానీ మనల్ని మాత్రం పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆమె మాత్రం దేవుడి మందిరానికి వచ్చింది కాబట్టి దేవుడు ఆమెను పిలిచాడు. మనం దేవుడి మందిరానికి రాలేదు, దేవుడు అంటే ఏందో తెలియదు. ఈ పాపంలో, ఈ లోకంలో ఉన్న మనల్ని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి, అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఈ భూమి మీదకి మనల్ని పిలిచాడు, మనల్ని రక్షించాడు. పిలిచి ఏం చేశాడు? పరిశుద్ధమైనతో పిలిచాడు. తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన. ఈ పిలుపుతో పిలవటం మాత్రమే కాదు, మనల్ని సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. అంటే మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, అంధకార సంబంధమైన ఈ యొక్క లోకంలో చీకట్లో మనం తెలియని మన పరిస్థితుల్లో దేవుడు పిలిచి పిలవడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఈ సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇది మొదటి పిలుపు. రెండవదిగా ఇదే కొరింథీ లేకపోతే యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. అంటే ఇది యాకోబు గురించి చెప్తున్నాడు. యాకోబు ఎలాంటి స్వభావం పూర్వం ఎలాంటి వాడు? మోసగాడు. ఎన్నోసార్లు అబద్ధం ఆడాడు, తన తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు కదా. నేను నిజంగా యాకోబునే, సారీ ఏశావునే అని చెప్పాడు, యాకోబుని అయ్యుండి. అంటే ఇలాంటి, అందుకే ఎప్పుడంటే యాకోబు దేవుడు వచ్చినప్పుడు దాక్కున్నాడంట ఒక సందర్భంలో. అంటే ఈ బలిపీఠం కట్టే ముందుగా తను దాక్కున్నాడు. ఎందుకు? అందుకే ఇక్కడ అంటున్నాడు, భయపడబాకు, పేరు పెట్టి నిన్ను పిలిచిన, నీకు మీద నీ పేరు యాకోబు కాదు, ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. అంటే నీ పేరు అది కాదు, నీ పాత జీవితాన్ని నేనేం చేస్తున్నాడు? మారుస్తా అన్నాడు. ఎలాంటి మారుస్తున్నాడు? భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. ఈ యాకోబు యొక్క జీవితం, గత జీవితం చాలా మోసకరమైంది, చాలా అబద్ధాలతో కూడింది. ఎక్కడికి ఒక చోట ఒక చోట నిల్చున్న జీవితం కాదు, ప్రయాణం చేసే జీవితం. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎట్లా వెళ్తున్నాడో కూడా తెలియకుండా ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. ఏ పేరు పెట్టాడు? ఈయన్ని ఇశ్రాయేలు అని పిలిచాడు. ఇశ్రాయేలు అని పిలిచాడు, భయపడద్దు. మనం కూడా భయపడే స్థితిలో ఉన్నాం. ఆదాము హవ్వలు దేవుడికి విరోధంగా పాపం చేసి వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలు బాగొట్టుకొని భయపడి దాక్కొని ఉన్నారంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వాళ్ళ పేరుతో పిలిచి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? మనం కూడా పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, బలహీనంగా ఉన్నాం. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే, భయపడొద్దు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకుందాం. మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు, భయపడొద్దు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన నామాన్ని మహిమపరచడానికి. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? ఈ లోకంలో నుంచి. ఆ స్త్రీని పేరు పెట్టి మందిరంలో ఉన్నప్పుడు, సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమెను పిలిచాడు. కానీ మనకు విశ్వాసం అంటేనే ఏందో తెలియదు, రక్షణ అంటేనే ఏందో తెలియదు, యేసు ప్రభువు అంటేనే ఏందో తెలియదు. అయినా కానీ మనల్ని, తృణీకరింపబడిన వాళ్ళని, పడిపోయిన మనల్ని, ఎన్నికలేని మనల్ని, బలహీనల మనల్ని ఇందాక పరిశుద్ధమైనతో పిలిచాడు. ఇప్పుడు భయపడకము, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా అన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మాట్లాడే దేవుడు కదా, చూచే దేవుడు. ఈ ఫస్ట్ చూశాడు ఆమెని, తర్వాత పిలిచాడు. మనల్ని కూడా చూస్తున్నాడు. చూసి ఏం చేశాడు? పిలిచాడు. ఎలాంటి పిలుపుతో? ఇక్కడ ఎలాంటి పిలుపుతో పిలిచాడు? అక్కడ పరిశుద్ధమైన పిలుపుతో, ఇక్కడ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 7వ వచనం. చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. అదొందా? ఎలా పిలిచాడంట? చేయి పట్టుకొని పిలిచాడు. ఇక్కడ నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటే, దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే లోతు ఏం చేస్తున్నాడు? దేవుడు తన కోసం దేవదూతలు పంపించి బయటకు రాని పిలుస్తున్నప్పుడు లోతు ఏం చేశాడు? రాలా, ఇంకా తడువు చేస్తున్నాడు, ఇంకా లేట్ చేస్తున్నాడు, ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఏం చేశాడంటే, అక్కడ లోతు ఉన్న సొదొమ గొమొర్రా చీకటి పాపంతో నిండిపోయి ఉంది. తర్వాత ఎలా అంటే, బంధింపబడి చెరసాల లాంటి జీవితంలో ఉన్నప్పుడు లోతును విడిపించడానికి వచ్చాడు. లోతు ఇంకా తడువు చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే, చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. చేయి పట్టుకొని బయటకు వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. కాబట్టి దేవుడు మన చేయి పట్టుకొని ఏం చేస్తున్నాడు?
పిలుస్తున్నాడు. ఇందాక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, తర్వాత పేరు పెట్టి పిలిచాడు. యాకోబు భయపడుతుంటే భయపడొద్దని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పిలిచాడు. ఇప్పుడు లోతు లాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు మనం ఇంకా తడువు చేస్తున్నాం. ఏముందిలే, చూద్దాంలే, రక్షణ చేసుకుందాంలే, బాప్తిజం ఇప్పుడైనా టైం ఉందిగా అని ఇంకా మనం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చేయి బట్టి పిలుస్తున్నాడు, చేయి పట్టుకొని పిలుస్తున్నాడు. ఈ 3 పిలుపుల్లో ఆయన గొప్పతనం ఉంది. మనం కాదు. ఇందాక ఆ స్త్రీ ఏమో తనే వెళ్ళింది, ఆ స్త్రీ తనే మందిరంలో కూర్చుంది, ఆ స్త్రీ తను ఎటువంటి ఏం ఆశించకుండా మందిరంలో కూర్చుంది. కానీ దేవుడు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరబడి ఆమెను పిలిచి ఆమె మీద చేతులించి ఆమె బలహీనత నుంచి ఆమెను విడిపించినట్టు మనల్ని దేవుడు చూచి మనం వెళ్ళకపోయినా, దేవుడు అంటే ఏందో తెలియకపోయినా తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించి మనల్ని బందీగా ఉన్న మనల్ని, చెరసాల్లో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుడు చేయి పట్టుకొని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని రకాల పిలుపు చూసాం? 3 రకాలు. ఒకటి పరిశుద్ధమైన పిలుపు, రెండోదిగా పేరు పెట్టి పిలిచాడు, మూడోదిగా చేయి పట్టుకొని పిలిచాడు. ఇక్కడ దేవుడు ఇంకోటి ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, లేకపోతే 13 నుంచి చూద్దాం. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు, మీరు నాకు స్నేహితులయ్యుందురు. 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మనం ఎలా పిలుస్తున్నాడంటే దేవుడు దాసులని పిలవకుండా స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఇందాక అక్కడ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, చేపట్టుకొని పిలిచాడు. ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడంటే స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఎందుకు స్నేహితులుగా పిలుస్తున్నాడంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టుకోవడానికి కంటే ఎక్కువైన ప్రేమ కన్నవాడు ఎవడనూ లేడు. 13వ వచనంలో ఉంది ఆ మాట. అంటే మనల్ని మన కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు మనల్ని ఎలా మార్చుకున్నాడు? స్నేహితులుగా మార్చుకున్నాడు. ఎందుకు? స్నేహితుడే, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. నిజమైన స్నేహితుడే ప్రాణం పెడతాడు. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు. మనం దాసులంగా ఉన్నాం ఈ చీకట్లో, ఈ పాపంలో నశించిపోయే మనల్ని ఈ దాసత్వంలో, ఇందాక సొదొమ కుమార్లో చూసినట్టు చీకట్లో ఉన్నట్టు వాళ్ళు, బందీ గృహంలో ఉన్నట్టు వాళ్ళు, మనం కూడా ఈ యొక్క లోకంలో పాపానికి, ఈ యొక్క లోకంలో దాసులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈ దాసత్యాన్ని నుంచి విడిపించి మనల్ని స్నేహితులుగా మార్చాడు. ఈ స్నేహితులుగా ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నా అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు స్నేహితులుగా పిలుస్తున్నాడంటే తన ప్రాణం కంటే స్నేహితుడు తన ప్రాణం పెట్టడానికి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. అంటే ప్రాణం పెట్టడానికి మనల్ని, ఈ ప్రాణం పెట్టి మనల్ని ఎలా మార్చాడు? స్నేహితులుగా మార్చాడు. ఇందాక పరిశుద్ధమైనగా మనల్ని పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి. తర్వాత ఎలా పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు భయపడే స్థితిలో ఉన్నప్పుడు. తర్వాత తడవ చేస్తుంటే చేయి పట్టుకుని లాక్కొచ్చి చేయి బట్టి పిలిచాడు. ఇప్పుడు దాసత్వంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, ఈ యొక్క దాసులుగా ఉన్న మన ఈ శిక్ష అనుభవిస్తున్న మనల్ని ఈ శిక్ష తీసేయడానికి, స్నేహితులుగా మార్చడానికి స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రాణం పెట్టాడు. ఎప్పుడు మనల్ని అసలు ఏ స్థితిలో నుంచి పిలిచాడు? జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని కదా అనాది కాల తన స్వకీయ సంకల్పము చొప్పున ఇక్కడ మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఇలాంటి ఏర్పరచుకున్న మనల్ని 4 రకాల పిలుపులతో పిలిచాడు. ఆమెనైతే ఒకే పిలుపుతోనే పిలిచాడు. ఆ స్త్రీని 18 సంవత్సరాల నుంచి దెయ్యం బట్టి అందరూ తనని ఎవరు బాగు చేయలేకపోయినా కానీ, ఎవరు పట్టించుకోలేకపోయినా కానీ తన జీవితాన్ని మార్చేశాడు. తను ఊహించిందా? తను ఊహించలే, తను అనుకోలే తను బాగుపడిద్దని. కానీ దేవుడు ఆమెను చూచి ఆమెను పిలిచాడు. ఆమె పిలిచినప్పుడు రాకపోయి ఉంటే, ఒకవేళ ఏముందిలే అని రాకపోయి ఉంటే ఆమె బాగుపడేదా? కానీ మనం కూడా పిలిచినప్పుడు ఆ పిలుపుని చాలాసార్లు నిర్లక్ష్య పెట్టి రాకపోయినప్పుడు చేయబట్టుకొని పిలిచాడు. ఇప్పుడు దేవుడు ఆ దాసత్వంలో నుంచి విడిపించి మనల్ని ఎలా పిలుస్తున్నాడు? స్నేహితులుగా పిలుస్తున్నాడు. చివరిగా ఎలా పిలుస్తున్నాడు అంటే చూడండి, లేకపోతే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలు. ఎలా పిలువబడ్డామంట? మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఎప్పటి నుంచి స్వతంత్రులుగా అంటే ఇప్పుడు దాకా మనకు స్వతంత్రం లేకపోతే ఏమైనట్టు? మన ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం. అంటే ఏంది? మనకు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అంటే ఇప్పుడు దాకా మనం ఎవరి దగ్గర దాసులంగా ఉన్నాం? బ్రిటిష్ దగ్గర దాస్యంలో ఉండి వాళ్ళకి మనం ఏం చేసాం? వాళ్ళు చెప్పిన పనులన్నీ, కష్టాలు మనం అనుభవించాం. అలాగే ఫరో దగ్గర ఇశ్రాయేలీయులు అంతే కష్టాలతో దాస్యత్వం అనుభవించారు. కాబట్టి తర్వాత ఏం చేశారంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని 13వ వచనం, మీరు స్వతంత్రులుగా పిలువబడతారు. ఈ స్వతంత్రం ఎలా వచ్చింది? ఇదే 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది మనకి? క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడు. అక్కడైతే ఎంతోమంది
పోరాడి స్వతంత్రం తీసుకొచ్చాడు. తర్వాత మోషే అక్కడ విడిపించి ఇశ్రాయేలుని స్వతంత్రంగా మార్చాడు, బయటికి తీసుకొని వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మనల్ని స్వతంత్రులుగా మార్చడానికి ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టి తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా మార్చాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదు. అంటే మనం ఎక్కడ ఉన్నాం? ఇంతకుముందు దాస్యం అనే కాడి క్రింద ఉన్నాం. ఎవరు విడిపించే వాళ్ళు లేరు. ఆ స్త్రీ ఎలా అయితే 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క దెయ్యంతో బాధపడి వంగిపోయిన నడుముతో ఉందో, ఎవరు విడిపించే వాళ్ళు లేరు. దాస్యత్వం అనుభవిస్తుంది. స్వతంత్రం లేదు, ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేదు, ఎక్కడికి తన సొంత పనులు తను చేసుకోవడానికి లేదు. మనం కూడా అలాంటి జీవితంలో మనల్ని దేవుడు ఎలా మార్చాడు? స్వతంత్రులుగా మార్చాడు. ఇన్ని మార్చినందుకు దేవుడు మనల్ని దేనికి అసలు మనల్ని స్వతంత్రంగా మార్చింది చెప్పండి? లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవడానికి, ఆయన ఆరాధించడానికి. చివరిగా ఈ ఒక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని. చాలు ఇంతవరకు చాలు. అంటే దేవుడు ఎందుకు మనం పిలిచాడంటే తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలిచిన దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని. ఇప్పుడు పిలిచాడు. ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆ స్త్రీని పిలిచినప్పుడు వచ్చింది, ఆమె మీద దేవుడు చేతులు ఉంచినప్పుడు ఆ స్త్రీ చక్కగా నిలవబడింది. పడిపోయిన జీవితం నుంచి నుంచుంది. తను నుంచున్నాక ఏం చేసిందంటే, అమ్మ నాకు వచ్చింది విడుదలని పరిగెత్తలు అందరికీ చెప్పడానికి దేవుణ్ణి మహిమపరిచింది. ఇప్పుడు మనం కూడా దేవుని ఏమని మహిమపరచాలంటే, ప్రభువా మేము పరిశుద్ధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచావు. ఎప్పుడు ఎక్కడి నుంచి మనం ఎన్నుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందే నన్ను పిలిచావు. రెండోదిగా భయపడే స్థితిలో ఉన్నప్పుడు, అబద్ధ స్థితిలో ఉన్నప్పుడు, మోసకరమైన జీవితంలో ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచావు. తర్వాత తడువు చేస్తున్నాను ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నా కానీ రాలేనప్పుడు చేయి పట్టుకొని పిలిచావు. తర్వాత స్నేహితులుగా పిలిచావు. అంటే నా కోసం ప్రాణం పెట్టడానికి నన్ను స్నేహితులుగా పిలిచావు. ఇప్పుడు దాసుల నుంచి స్వతంత్రులుగా ఉండటానికి పిలిచావు ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఎందుకు ఇంత పిలిచాడంటే ప్రభువుకి తగినట్టుగా తన రాజ్యానికి ఏం రావాలి? మహిమకు. అంటే దేవుని రాజ్యానికి ప్లస్ మహిమకి ఏం రావాలి? మిమ్ముని పిలిచిన దేవునికి, అంటే దేవునికి మహిమ రావాలి. ఆ స్త్రీ ఎలా అయితే దేవుడిని మహిమపరిచిందో మనం ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. అందుకే ఈ లోకంలో ఉన్న అందరినీ దేవుడు ఎన్నిక లేని వాళ్ళని మనల్ని ఎన్నుకున్నాడు. ఇంకా ఎలాంటి బలహీనమైన మనల్ని ఎన్నుకున్నాడు. ఇంకా వెర్రివారిని మనల్ని ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఎలాంటి పరిస్థితుల నుంచి పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు, చేయబట్టుకొని పిలిచాడు, దాసత్వంలో ఉన్నప్పుడు పిలిచాడు, స్వతంత్రంగా ఉన్నప్పుడు పిలిచాడు, తడవు చేస్తుంటే పిలిచాడు. పిలిచి మనకేమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ మనం ఇచ్చిన దేవుడు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి దేవుడు మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.